ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రోజురోజుకు ఆసక్తికర అంశాలు తెర మీదకు వస్తున్నాయి. రాజకీయ నాయకులు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు అందులోంచి మరో కోణాన్ని వెతికే పనిలో మునుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ సతీమణి భారతితో కలిసి తీసుకున్న ఒక వ్యక్తిగత నిర్ణయం ఇప్పుడు వారిద్దరిని సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్కు గురి చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత మే నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తమ కుమార్తెలను చూసి రావడానికి లండన్ వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. అందుకు అనుగుణంగా వారు సిబిఐ కోర్టు అనుమతి కూడా కోరారు. ఇలా వారు కోర్టులో పిటిషన్ వేశారో లేదో అప్పుడే అది సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. జగనన్న లండన్ నుంచి తిరిగి వస్తారా రారా అంటూ పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. జగన్ విదేశీ పర్యటన ప్రతిపక్షాలకు విమర్శలు గుప్పించడానికి, కామెంట్లు పాస్ చేయడానికి ఆసరాగా మారింది. స్వయాన జగన్ చెల్లెలు అయిన పిసిసి అధ్యక్షురాలు షర్మిల తన అన్న జగన్ లండన్ పర్యటన పట్ల అనుమానం వ్యక్తం చేశారు. పాస్పోర్టులు సిద్ధం చేసుకుని అన్న జగన్ లండన్కు వెళ్తున్నాడంటే ఇక తిరిగి రాడేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు షర్మిల. అసలు జగన్ లండన్ వెళ్తున్నది తమ పిల్లలను చూసి రావడానికి కాదు, అరెస్టు మీద భయంతో వెళ్తున్నాడంటూ విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు షర్మిల. జగన్ కూడా లండన్ వెళ్లి విజయ్ మాల్యాలా ఉండిపోతారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఓడిపోతే తిరిగి ఆంధ్రప్రదేశ్కు రారంటూ అప్పుడే నెట్జనులు సెటైర్లు వేస్తున్నారు. పోలింగ్ ముగియక ముందే జగన్ అనుమతి కోరారంటే గెలుపుపై నమ్మకం లేదనేది అర్థమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, ముఖ్య నాయకులను కూడా కలవరపరుస్తోంది. ఈ సమయంలో ఆయన వెళ్లటం మంచి పరిణామం కాదని, పోలింగ్కు ముందే ఈ వార్త బయటకు రావటం వల్ల ఎన్నికల్లో పాల్గొనాల్సిన క్యాడర్ ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని సందేహిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత జగన్ ఎక్కడికి వెళ్లినా ఇబ్బంది ఉండదని, ముందుగా దరఖాస్తు చేసుకోవటం పార్టీకి నష్టమని అభిప్రాయపడుతున్నారు.